వెల్కమ్ టు ఎస్వర్ మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ చూస్తూనే ఉన్నాం. హౌస్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఇవాళ ఎపిసోడ్లో మాత్రం చూసుకున్నట్లయితే ఒక పక్కన కొంచెం కామెడీ, కొంచెం టాస్క్ అయితే చీఫ్స్ మధ్య జరిగింది. అలాగే కొంచెం గాసిప్స్ అనమాట. హౌస్ మొత్తం ఒక 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయి మంచి మంచి గాసిప్ ఒకళ్ళ మీద ఒకళ్ళు నామినేషన్స్ నేను కంప్లీట్ అయినాయి కదా. సో వాటి మీద వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పేసి గాసిప్స్ అయితే మాట్లాడేసుకుంటున్నారు. అసలు ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బిగ్ బాస్ ఒక మంచి కొటేషన్ అయితే పెట్టాడు. దాని గురించి అబ్బాయి అండ్ టీం కొంచెం అక్కడున్న కొంచెం మెంబర్స్ దాని గురించి డిస్కషన్ అయితే జరిగింది. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, మీ ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ ఏదైతే ఉన్నాడో తనకి తలనొప్పులు వేస్తుంది అని చెప్పేసి కొంచెం మళ్ళీ నిన్నటి మీద కొంచెం బెటర్ అయినట్టున్నాడు. అయినా కూడా కొంచెం ఒంటరిగా ఉండటం లేదు. మణికంఠ ఎవరైతే ఉన్నారో కొంచెం మళ్ళీ ఎమోషనల్గా కొంచెం నిన్నటి మీద బెటర్గా ఉన్నా ఎవరితోనే కలవలేదు ఇప్పటికీ కూడా. కొంచెం ఒక తనంటూ సపరేట్గా ఉన్నాడు, ఎమోషనల్గా కొంచెం ఏడుస్తున్నాడు, మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నాడు, అలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బాత్రూమ్ ఏరియా ఏదైతే ఉందో ఫ్రెష్ అవుతారో ఆ ఏరియా దగ్గర నిఖిల్, పృథ్వీ అండ్ కొంచెం అక్కడ మిగతా టీం మెంబర్స్ అందరూ కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ పృథ్వీ తన బ్రష్కి పేస్ట్ పెట్టుకోకుండా ఫేస్ వాష్ అనేది అప్లై చేశాడు. నిఖిల్ అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి. నువ్వు ఫేస్ వాష్ బదులు నువ్వు పేస్ట్ పెట్టుకున్నావు అనుకుంటున్నావు, అది ఫేస్ వాష్ అని చెప్తే అందరూ కొంచెం నవ్వుకున్నారు. అరే ఎవర్రా నువ్వు అని చెప్పేసి డైలాగులు వేసుకున్నారు. అక్కడికి ఒక ఫన్నీ వాతావరణం అనేది అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ విష్ణు మణికంఠ వాళ్ళ కన్వర్సేషన్ జరుగుతుంది ఇక్కడ. నేను కావాలనే నామినేట్ చేయలేదు అని చెప్పేసి విష్ణు అంటుంది. అందరూ నిన్నే నామినేట్ చేస్తారని నాకు తెలుసు, నేను కూడా నామినేట్ చేస్తే నువ్వు ఫీల్ అవుతావు, అందుకే నేను చేయలేదని చెప్పి కొంచెం దాన్ని మణికంఠని కంఫర్ట్ చేస్తూ ఉంది. అలాగే నైనిక, నిఖిల్ కూర్చుని ఉన్నారు. మీ బాయ్ ఫ్రెండ్ గురించి ఏంటి అంటే నైనిక సిగ్గుపడిపోతూ ఉంది. ఎవరు అంటే ఈలోపు సోనియా వచ్చింది. సిగ్గుపడిపోతుంది నైనిక బాయ్ ఫ్రెండ్ గురించి నిఖిల్ అడుగుతూ ఉన్నాడనమాట. అక్కడ వాళ్ళ డిస్కషన్ అది జరుగుతుంది. అలాగే ప్రేరణ కూడా మణికంఠకి కొన్ని సజెషన్స్ అంటూ ఇస్తుంది. ఇలా ఉండు, నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు అని చెప్పేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతూ మణికంఠని ఎంకరేజ్ చేస్తుంది. అందరూ కూడా నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగినాయో ఆ నామినేషన్స్ డిస్కషన్ అనేది మాట్లాడుకుంటున్నారు. అలాగే మళ్ళీ ఇక్కడ ఫుడ్ దగ్గర కొంచెం డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పృథ్వీ ఎవరైతే ఉన్నారో తను రైస్ కాకుండా ఓన్లీ కర్రీ తింటే బేబక్క ఏమంటుందంటే నువ్వు కర్రీ ఒకటే తింటే మరి రైస్ తినవంటే రైస్ కూడా తింటాను అంటే మరి రైస్లోకి ఏం వేసుకుని తింటావు అని చెప్పేసి అడుగుతుంది. కర్రీ ఉంది కదా అని చెప్పేసి పృథ్వీ అంటాడు. దానికి బేబక్క అది సరిపోదు కదా, మనం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తినకూడదు కదా, మన లిమిట్గా తినాలి, నేను కర్రీ ఒకటి తింటాను ఇలా ఇష్టం అని చెప్పేసి అక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇది కాస్త మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి ఏమన్నా ఇది చిలికి గాలివాన అయినట్టు ఈ ఫుడ్ దగ్గర కూడా ప్రతిసారి పెద్దగా సాగదీస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు అవుతుందో లేదో చూడాలి. సైన్యం లేని రాజు కాదు, చీఫ్కి పవర్ ఉండాలి, చీఫ్కి పవర్ కావాలంటే క్లాన్ కావాలి అని చెప్పేసి బిగ్ బాస్ చీఫ్స్కి అయితే ఈసారి టాస్క్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడైతే మనకి చీఫ్లకి టాస్క్ అనేది స్టార్ట్ అయింది కదా. ఈ చీఫ్ల టాస్క్ ఎలా ఉండబోతుంది అంటే హౌస్ మేట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బిగ్ బాస్ పేరు పిలిచినప్పుడు ఫ్రంట్కి వచ్చి నుంచుంటారు. వాళ్ళు ఆ పర్సన్ ఎవరు కావాలనుకుంటున్నారో 3 చీఫ్లో ఎవరో ఒకళ్ళు నిల్చుని మాకు కావాలి అని చెప్తారు. దానికి రీజన్ కూడా చెప్పాలి. ఇన్ కేస్ ఆ ఒక్క పర్సన్ని 2 చీఫ్లు కావాలి అనుకున్నారంటే వాళ్ళిద్దరు రీజన్ చెప్తారు. ఆ 2 రీజన్కి ఈ హౌస్ మేట్ ఎవరైతే ఉన్నారో దేనికి కన్వే అవుతాడో సో వాళ్ళ తరపున వెళ్తాడు. ఇది ఈ హౌస్లో ఇప్పుడు ఏమైందంటే నబీల్, శేఖర్ భాషా, బేబక్కకి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. వాళ్ళంతటి వాళ్ళు ఎవరు కావాలనేది వాళ్ళే చూస్ చేసుకోవచ్చు. సో బేబక్క నిఖిల్ని చూస్ చేసుకుంది. అలాగే శేఖర్ భాషా యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే దానికి ఒక రీజన్ కూడా చెప్పాడు. నా చిట్టా పొద్దులు మొత్తం తన దగ్గరే ఉంది, నేను ఎప్పుడు నిద్రపోతానో, నేనేం తింటాను అని చెప్పి. సో నేను వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళానంటే తిన్న నా మీద ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకుంటుంది, నువ్వు అలా ఇలా అని చెప్పి ఫైట్ చేస్తుంది. సో దాని గురించి అని చెప్పేసి చెప్పాడు. అలాగే బేబక్క తన లీడర్ క్వాలిటీస్ బాగుంటాయని చెప్పేసి నిఖిల్ని ఎన్నుకుంది. నబీల్ వచ్చేసి నైనిక నేను హౌస్లోకి జంటగా వచ్చాం కాబట్టి తనతోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పి హౌస్లో గేమ్ గురించి తనని నైనికని చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా రిమైనింగ్ వాళ్ళ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం చీఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో
ఇక్కడ ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది, ఇలా ఉండబోతుంది అని చెప్పగానే ఈ 3 టీమ్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడం అయితే జరిగింది. చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో యష్మి ఏమో మణికంఠ దగ్గరికి వచ్చినప్పుడు నేను నా మైండ్లో ఉంచుకుంటాను, ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పలేదు కానీ నేను మైండ్లో ఉంచుకుంటాను, నీ గురించి ఆలోచిస్తాను అని అయితే చెప్పింది. సో నిఖిల్ సోనియాతో ఏమన్నాడంటే, నీకు మైండ్ పవర్ ఉంటుంది, అది ఎవరికీ లేదు ఈ హౌస్లో, నీకు మైండ్ పవర్ బాగా మాట్లాడుతావు, బాగా ఇది చేస్తావు, అది ప్లస్ పాయింట్ అని అంటాడు. అలాగే ఆదిత్య మేము నన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను 100% ఇస్తానని చెప్పేసి నిఖిల్తో అంటాడు. ఇలా చాలా టైం డిస్కషన్ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ 3 చీఫ్స్ ఒక కుర్చీలో కూర్చుంటారు, రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక పక్కన నుంచి ఉంటారు. సో బిగ్ బాస్ 1 by 1 పిలుస్తూ ఉంటారు అనమాట నేమ్స్. ప్రేరణని పిలిచేసరికి ప్రేరణ యష్మిని సెలెక్ట్ చేసుకుంటుంది. అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కాబట్టి తన దగ్గరికే వెళ్తుందని అందరికీ తెలుసు. ప్రేరణకి యష్మి ఏం చెప్తుందంటే, నాకు చాలా వెరీ నెసెసరీగా నాకు ప్రేరణ కావాలి అని చెప్తుంది. నిఖిల్ ఏం చెప్తాడు అంటే, ప్రేరణని ఏం పిలిచినప్పుడు నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కూడా నించుంటారు. ఇప్పుడు చాయిస్ ఎవరికి ఉంటుంది అంటే ప్రేరణకు ఉంటుంది, తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. నిఖిల్ తన ఏం రీజన్ చెప్తాడంటే, ప్రేరణ చాలా ఒబీడియంట్గా ఉంటుంది కాబట్టి నాకు ప్రేరణ మా టీంలోకి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అంటాడు. కానీ ప్రేరణ యష్మిని చూస్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఓం ఏం చెప్తాడు అంటే, నైనికాకి నేను ఇంపార్టెంట్ అని చెప్పింది, సో నేను నైనిక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నైనికాని సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీత పేరు వచ్చేసరికి నైనిక నుంచి ఉంటుంది, బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పేసి తన టీంలోకి ఇన్వైట్ చేస్తుంది. అలాగే మణికంఠ ఎవరైతే ఉన్నారో మణికంఠని మాత్రం నిఖిల్ తీసుకున్నాడు తన టీంలోకి. మిగతా ఈ 2 చీఫ్స్ కూడా నుంచోలేదు కానీ మణికంఠ నేమ్ వచ్చినప్పుడు నిఖిల్ నుంచున్నాడు, నిఖిల్ తీసుకున్నాడు. దీని గురించి మళ్ళీ మనం లాస్ట్లో ఒక పాయింట్ మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఒక స్ట్రేంజ్ విషయం ఏంటంటే, విష్ణు నేమ్ రాగానే విష్ణుప్రియ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ నేమ్ రాగానే 3 చీఫ్స్ కూడా నుంచోలేదు చాలా టైం వరకు కూడా. ఫైనల్గా కొంచెం టైం అయిన తర్వాత నైనిక నుంచి ఉంది, నేను ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చాను, నువ్వు ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చావు, మన ఇద్దరికి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి నైనిక తన టీంలోకి ఇన్వైట్ చేస్తుంది. సో అక్కడ విష్ణు దానికి కొంచెం హర్ట్ అయినట్టుంది, ఎవరు నుంచోలేదు స్టార్టింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ అభయ్ని యష్మి నిఖిల్ ఇద్దరు కావాలి అని చెప్పేసి 2 చీఫ్లు నుంచుంటారు. కానీ అభయ్కి ఏంటి అంటే, యష్మి చెప్తుందనమాట, నువ్వు నాకు వస్తే నా టీం స్ట్రెంగ్త్ ఉంటుంది, నువ్వు నాకు కావాలి అని చెప్పి. సో అబ్బాయికి నిఖిల్ చాలా గట్టి పోటీ ఇస్తాడు, తన టీంలో ఉంటే తన ఎదగలేననుకున్నాడు, మరెందుకో తెలీదు యష్మి టీంలోకి వెళ్ళాడు. తన స్ట్రెంగ్త్ అని చెప్పింది, నేను అక్కడ అయితే కొంచెం నా గేమ్ కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అంటాడు. సో యష్మి టీంలోకి వెళ్ళాడు. నెక్స్ట్ పృథ్వీని యష్మి అండ్ నిఖిల్ కూడా కావాలనుకున్నారు. సో నిఖిల్ ఏం చెప్తాడంటే, నువ్వు నాతో ఉండేవాళ్ళు, నా టీంలో ఉండేవాళ్ళు కూడా లీడర్ క్వాలిటీస్ కావాలి, ఆ క్వాలిటీస్ నీలో ఉంటాయి అని చెప్పేసి పృథ్వీని మెన్షన్ చేశాడు. యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు నామినేషన్స్ సేవ్ చేసినందుకు. ఈ పృథ్వీ ఎవరైతే ఉన్నారో నామినేషన్స్లో యష్మి సేవ్ చేసింది కాబట్టి తనని ఆ కారణంగా చూస్ చేసుకున్నాడు. నెక్స్ట్ రిమైనింగ్ ఎవరున్నారంటే మన ఫైర్ బ్రాండ్ అక్క సోనియా ఒక్కతే ఇంకా మిగిలిపోయింది. సో ఇంకా తనకి ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నిఖిల్ టీంలోకి వెళ్ళింది. అఫ్కోర్స్ తను ఆప్షన్ ఉన్నా కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళేదేమో. ఓకే, నిఖిల్తో ఫైట్ చేయడం ఇష్టం అని చెప్పేసి, అలాగే తన లీడర్షిప్ క్వాలిటీస్ చూడాలనుకుంటుంది అని చెప్పి, తన ఒక ఆడపుల్లి అని చెప్పి తన గురించి తనే డప్పు కొట్టుకుంటూ ఉందన్నమాట. మొత్తానికి నైనిక టీంకి వచ్చేసి ఆదిత్య, నబీల్, విష్ణుప్రియ, సీత ఉన్నారు. అలాగే నిఖిల్ టీంలో బేబక్క, మణి, సోనియా ఉన్నారు. అలాగే యష్మి టీంలో వచ్చేసి శేఖర్ భాష, పృథ్వీ, ప్రేరణ, అభయ్ ఉన్నారు. సో నైనిక టీంలో నైనికాతో 5 మెంబర్స్, అలాగే యష్మి టీంలో 5 మెంబర్స్, నిఖిల్ టీంలో 4 మెంబర్స్ ఉన్నారు. నైనిక అండ్ యష్మి టీంలు టైఅప్ అయినాయి కాబట్టి వీళ్ళిద్దరికి మళ్ళీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. మీరిద్దరిలో ఎవరొకరు ప్రూవ్ చేసుకోవాలి, ఒకళ్ళు ఈ గేమ్ ద్వారా మీరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక చిన్న టాస్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ టీంలో ఒక 3 గ్రూప్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఒక టీం గురించి ఇంకొక టీం మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కాన్వర్సేషన్లో విష్ణుప్రియ నిఖిల్ దగ్గరికి వస్తుంది, నువ్వు మణికంఠని నీ టీంలోకి తీసుకున్నావు,
నన్ను కూడా తీసుకుంటావని నేను అనుకున్నాను. మణికంఠనే తీసుకున్నావంటే నన్ను కూడా తీసుకుంటావు అనుకున్నాను. కానీ నన్ను ఎందుకు తీసుకోలేదని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. అక్కడ నిఖిల్ ఏమంటాడంటే, నేను తప్ప మణికంఠని ఎవరు తీసుకోరన్న విషయం నాకు తెలుసు. నేను కూడా తీసుకోకపోతే తను ఎంత హర్ట్ అయ్యి ఉంటాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేస్తాడు. సో ఇక్కడ ఏంటి అంటే నిఖిల్ మణికంఠని అడ్డు పెట్టుకుని ఒక సింపతి కార్డ్ ఏమన్నా ప్లే చేస్తున్నాడా అనిపించింది ఒకసారి. సో ఇలా క్వశ్చన్ అడిగినందుకు విష్ణుప్రియ వచ్చి క్వశ్చన్ అడిగినందుకు నువ్వు వచ్చి అడిగినందుకు నేను నీకు ఆన్సర్ చెప్తున్నాను, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా అడిగినా నేను దీనికి ఆన్సర్ చెప్పి ఉండేవాడిని కాదేమో అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయాడు ఒకసారిగా. అది జరిగింది. తర్వాత మళ్ళీ అబ్బాయి అండ్ పృథ్వీ నిఖిల్ దగ్గరికి వచ్చి కాసేపు కంఫర్ట్ చేసి జోక్స్ వేయడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ హౌస్లో ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు, మిగిలిన వాళ్ళు చిల్ అవుతూ ఉంటారు. కానీ గ్యాస్ అయితే ఆఫ్ చేయలేదు. గ్యాస్ ఆఫ్ చేయకుండా బేబక్క కూడా అక్కడ చూస్తూనే ఉంది, తిరుగుతూనే ఉంది. ఈలోపు బిగ్ బాస్ పిలుస్తాడనమాట. బిగ్ బాస్ పిలిచినప్పుడు బేబక్ అంటుంది చిమ్నీ ఆఫ్ చేయమని చెప్పేసి బిగ్ బాస్కి చెప్తుంది. కానీ బిగ్ బాస్ ఏమో రివర్స్లో దాన్ని ఆఫ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు గ్యాస్ ఆఫ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు. సో ఇదొకటి జరిగింది అక్కడ. ఇంకా ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటున్నాయి కదా బిగ్ బాస్ హౌస్లో. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏం జరిగింది అంటే ప్రేరణ టవల్ ఆదిత్య ఓం అనే ఆయన తీసుకున్నారు, బై మిస్టేక్ తీసుకున్నారు. ఆవిడది బ్లూ టవల్, ఈయనది బ్లూ టవల్ చూసుకోలేదు. అది టవల్ లాస్ట్లో ఎక్కడో చిన్నగా పి అని ఉంది, ఆయన చూసుకోలేదంట. సో దానికి కాసేపు అందరి దగ్గరికి వెళ్ళి నా టవల్ పోయింది, నా టవల్ చూసుకోవాలి కదా అని చెప్పి రచ్చ చేసింది. దానికి బిగ్ బాస్ని అడిగింది, బిగ్ బాస్ కొత్త టవల్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఒక బాత్రూమ్ ఇష్యూ అనేది స్టార్ట్ అయ్యింది. సో వీళ్ళు లేడీస్ ఎవరైతే ఉన్నారో జెంట్స్ వెళ్ళిన తర్వాత వాష్రూమ్ కొంచెం క్లీన్గా పెట్టుకోమని చెప్పేసేసరికి నిఖిల్ వెళ్ళి మీ ఆడవాళ్ళ హెయిర్ అంతా కూడా అక్కడ ఇక్కడ ఉంటుంది, కొంచెం చూసుకోండి అని చెప్పేసి యష్మికి ప్రేరణకి కూడా అక్కడ ఉన్నప్పుడు చెప్తాడు. సో వీళ్ళు లోపలికి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఫైర్ బ్రాండ్ అక్క వాష్రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. అక్కడ ఏదైతే ఏరియా ఉందో వాష్రూమ్ దగ్గర ఏరియా, మీరు నన్ను ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తున్నారా ఇన్ని టైమ్స్ అని చెప్పేసి అంటుంది. యష్మి వచ్చి లేదు, ఇక్కడ ఎవరైతే ఉన్నారో లేడీస్ మీరు మన మీద కంప్లైంట్ వచ్చింది, మనం క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి దానికి కూడా ఎవరైతే ఈ సోనియా ఉన్నారో తన కొంచెం ఇష్యూ క్రియేట్ చేసింది. అందరూ ఉన్నప్పుడు చెప్పాలి కానీ నువ్వు నాకు మాత్రమే చెప్తున్నావు ఎందుకు అని చెప్పి అదంతా ఒక పక్కన ఇష్యూ జరుగుతుంది. ఇంకొక సైడ్ ఏం జరుగుతుందంటే ఆదిత్య ఓం బేబక్క శేఖర్ భాష కాస్త ఫన్నీగా చేసుకుంటున్నారనమాట. శేఖర్ భాష వాష్రూమ్కి వెళ్ళాలి అనుకుంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే ఏదో ఒక వాళ్ళు గొడవ పడ్డానికి ఒక రీజన్ కావాలన్నట్టు కాసేపు వాళ్ళు కామెడీ చేసుకుంటూ ఉన్నారు. పాపం ఆయనకి వాష్రూమ్కి వెళ్ళాలంటే అర్జెంటుగా, కానీ వీళ్ళు ఇక్కడ డిస్కషన్ పెట్టారు. పాపం ఆయనకి అది ఇబ్బంది అయినట్టుంది. కాసేపు ఆ రచ్చ అయితే జరిగింది. సో నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే యష్మి అండ్ నైనిక వాళ్ళకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు కదా, గోల్ కీపర్ గోల్ కొట్టాలి, ఆ బాల్స్ ఎన్ని అయితే వెళ్ళాయో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. సో ఒక టీం యష్మి టీం కాపలా కాస్తుంటే నైనిక టీం గోల్ కొడుతూ ఉండాలి. సో వాళ్ళకి పాయింట్స్ రాలేదు నైనిక వాళ్ళకి, కానీ యష్మి టీంలో అభయ్ కొట్టాడు, ఒక గోల్ వచ్చింది. సో వాళ్ళు ఒక గోల్తో టాస్క్ అయితే విన్ అయిపోయారు. ఇది వాటి ఫుల్ ఎపిసోడ్. దీని గురించి నామినేషన్స్ గురించి టాస్క్ల గురించి అలాగే ఈ గేమ్ అయితే ఎలా జరిగిందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కొంచెం సేపు ఫుడ్ గురించి, అలాగే కొంచెం సేపు బాత్రూమ్ ఇష్యూ ఏదైతే ఉందో సరిగ్గా క్లీన్ చేయట్లేదని చెప్పేసి అలా సోసోగా ఈ వాళ్ళ ఎపిసోడ్ అయితే జరిగింది. రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.